హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. సకలెంట్ పాటింగ్ మిక్స్ ఎలా చేయాలి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం శాండ్ యూజ్ చేయాలండి. శాండ్ ఏంటంటే మంచి డ్రైనేజ్ని కల్పిస్తుంది, ఒక స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట మన పాటింగ్ మిక్స్కి. అండ్ వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి కదా ఎప్పుడు కూడా మన సకలెంట్ పాటింగ్ మిక్స్కి. సో 1 పార్ట్ వచ్చేసి మనం శాండ్ తీసుకోవాలి. అండ్ చూసారు కదా ఇలా ఒక పార్ట్ అనమాట శాండ్. అంటే చేసి కాంపోస్ట్, ఈ కాంపోస్ట్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ కాంపోస్ట్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ సక్లెంట్స్కి అవసరం ఉండదు. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అందుకని మనము ఓల్డ్ కాంపోస్ట్ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 ఈక్వల్ పార్ట్స్లో ఉండాలి. శాండ్ వచ్చేసి మనం ఎప్పుడైనా రివర్ శాండ్ యూజ్ చేయాలి. అండ్ సముద్రం తీరంలో దొరికే బీచ్ శాండ్ని యూజ్ చేయొద్దు, అందులో సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి, అది మన మొక్కలకి హార్మ్ చేస్తాయి అన్నమాట. సో శాండ్ వచ్చేసి రివర్ శాండ్, ఇది ఓల్డ్ కాంపోస్ట్. అండ్ దెన్ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్లైట్ ఎందుకంటే గుడ్ ఏరేషన్ కోసము. మనకి పాటింగ్ సాయిల్ ఏదైతే ఉంటుందో అది ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయినప్పుడు రూట్స్ అనేవి మట్టి మధ్యలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏంటంటే పర్లైట్ యూజ్ చేయడం వల్ల ఏరేషన్ ఉంటుంది. సో ఈ పర్లైట్ ఎంత యూజ్ చేయాలంటే మనం శాండ్ ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ మనం పర్లైట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది గుడ్ ఏరేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి కోకోపీట్. పర్లైట్ ఎంత ఉందో అంత కోకోపీట్ యూజ్ చేయాలి. సో ఈ కోకోపీట్ ఏంటంటే మనకి మాయిశ్చర్ రిటెన్షన్, ఈ మిగిలిన 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడ కూడా మాయిశ్చర్ రిటెన్షన్ అనేది ఉండదు. సో మనం కోకోపీట్ యూజ్ చేయడం వల్ల కొంతవరకు మాయిశ్చర్ రిటెన్షన్ ఉంటుంది. అది మనం ఎప్పుడు కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు కోకోపీట్. పర్లైట్ ఎంత ఉందో అంత, అంటే మన శాండ్ పార్ట్లో హాఫ్ ఆఫ్ ద కోకోపీట్ మాత్రమే ఉండాలి. సో ఇలాగ ఈ 4 మంచి పాటింగ్ మిక్స్గా బాగుంటుందండి సక్లెంట్స్కి. ఏదైతే ఉంటుందో సక్లెంట్స్కి 4 మంచి కాంపోనెంట్స్ అనమాట. మన శాండ్, కాంపోస్ట్ ఏమో న్యూట్రియంట్స్ వస్తుంది, పర్లైట్ వచ్చేసి ఎయిరేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోపీట్ వచ్చేసి మంచి మాయిశ్చర్ రిటెన్షన్. వీటిని బాగా మనం మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ సక్లెంట్స్కి పాటింగ్ మీడియంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మంచిగా అయిపోతుందండి మొత్తం మిక్స్ చేసుకున్నాక. ఇది మనం డైరెక్ట్ పాటింగ్ మిక్స్గా యూజ్ చేసుకోవచ్చు సక్లెంట్స్కి.